యేసునామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరి దేవుని మాటలు కొన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. కొన్ని మాటలు మనము చూద్దాం ఈరోజు. దేవుని దూతలు మనకు ఎలాగా పనిచేస్తాయి, కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 9 చదువుదాం. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందంటే, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల నేను వీటన్నిటిని నీకు ఇచ్చేదను అని ఎవరెవరితో అంటున్నారు ఇక్కడ? సాతాను దేవునితో, ప్రభువుతో అంటున్నాడు. ఇక్కడ ఎందుకు ప్రభువుతో అంటున్నాడంటే, ప్రభువు కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి సాతాను యేసు ప్రభువును కూడా శోధించిన తర్వాత మరి యేసు ప్రభు వారు అక్కడ ఏమి చెప్పాడంటే, చూడండి, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుణ్ణి మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలెను. హల్లెలూయా. ఎవరికి సేవించాలంట? ఆయనకు మాత్రమే సేవించాలి, అంటే ప్రభువును మాత్రమే సేవించాలి అని చెప్పుతూ, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా అప్పుడు ఎవరు వచ్చిందట? దేవదూతలు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచార్యము చేసినాయట. హల్లెలూయా. కాబట్టి మరి యేసు ప్రభువుకి ఎలాగా పరిచర్యలు చేసినాయో దేవదూతలు, మనకు కూడా దేవదూతలు పరిచర్య చేయాల్సిందే. మనకు కూడా దేవదూతలు పరిచర్య చేయాల్సిందే. చూద్దాం ఓ మాట, ఎలాగ పరిచర్య దేవదూతలు చేస్తారనేటువంటి ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనమును చదువుదాం. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హల్లెలూయా. దేవుని నామాన్ని స్తోత్రం. చూడండి ఎంత చక్కని మాట. దేవుని దూతలు ఎవరికి పరిచారం చేయాలన్నట? రక్షణ పొందుకున్న వారికి ఆ దూతలు మనకు పరిచార్యము చేయాలన్నట. మరి దూతలను మనం వాడుకోవాలా వద్దా? ఇప్పుడు మనం అందరం రక్షణ పొందుకున్నామా లేదా? పొందుకున్నాము. మరి రక్షణ పొందుకున్న వారికి ఆ దూతలు సాయం చేస్తాయట. మరి ఈ దూతలను మనం వాడుకోవాలా వద్దా? మరి ఎంతమంది వాడుకుంటాను ఇక్కడ? కాబట్టి ఈ సబ్జెక్ట్లో మనము ఎదిగితే దేవదూతలు మనకు సాయం చేస్తాయి.
వాక్యం ఖచ్చితంగా ఉందా లేదా? ఎవరి కొరకు దూతలు పెట్టిండు? రక్షణ పొందుకున్న వారికి. మనం అందరం రక్షణ పొందుకున్నావా లేదా? మనకు పరిచర్య చేయుట కొరకు ఆ దూతలు మనకు సహాయము చేస్తాయి. ఈ సబ్జెక్ట్లో ఎదిగితే తప్పకుండా మనకు దూతలు సహాయం చేస్తాయి. ప్రార్థన చేయడం మన పని, కార్యము చేయడం దూతల పని. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి శ్రావణకు దూత కావాలి. హల్లెలూయా. దేవుడు చేసిండు. ఆమె ప్రార్థన చేసి ఏం చేయాలి? నువ్వు దూతకు ఆజ్ఞాపించాలి. దూత నాకు సాయం చేయి అనాలి. యేసు నామం నాకు సాయం చేయి అంటే ఆ దూత నీకు సాయం చేస్తాడు. తప్పకుండా ఒక సాక్ష్యం చెప్తా. నేను నా జీవితంలో జరిగినట్టు ఒక సాక్ష్యం చెప్తాను. దూతలు ఎలాగ పనిచేస్తాయి అనేది ఒక సాక్ష్యం. దేవుడు నాకు ఒక స్కూటర్ గిఫ్ట్ ఇచ్చింది. ఎవరికో దర్శనంలో అయిందట. ఆ దర్శనం బట్టి వాళ్ళు నాకు బండి ఇచ్చారు, స్కూటర్. కొంతకాలం స్కూటర్ నడిపిన. అయితే నేను ఇంటి దగ్గర నుంచి స్కూటర్ మీద వస్తున్నప్పుడు నాకు షాప్ మెయింటెనెన్స్ ఉండే, షాప్ నడిపించేవాడిని. వస్తుంటే ఏం జరిగిందంటే నేను ఇట్లా రోడ్డు నుంచి వస్తున్నా, అట్నుంచి ఈ ఎడ్లు వస్తున్నాయి, బర్రెలు వస్తున్నాయి. అట్నుంచి ఇటు ఒక గల్లీ ఉన్నది. నేను ఇలా వస్తున్నా, ఇవి ఇట్లా వచ్చే వరకు బర్రెలు, నేను ఇట్లా వచ్చిన. అద్దంలో ఒక ఇద్దరు పిల్లలు ఉరుక్కుంటూ ఉరికొచ్చాను. సందు ఉన్నది అక్కడ. ఆ సందులో నుంచి ఆ ఎడ్లను చూసి వాళ్ళు టక్కున ఇటు వచ్చేసింది. ఇటు నా బండి ఇట్లా వచ్చేసింది. దన్నుమని అమ్మాయి బండి కింద పడిపోయింది. పడింది, లేచింది, అమ్మాయి వెళ్ళిపోయింది. నాకు ఏమనిపించిందంటే నా బండి ఒక పరుపు మీద నడిచినట్టు అనిపించింది నాకు. హల్లెలూయా. పరుపు మీద నడుస్తే ఎట్లా ఉంటుంది? మెత్తగా. అంటే ఆ సమయములో ఏం జరిగిందంటే ఆ దూత వచ్చేసి అక్కడ కాపాడింది. దూత వచ్చి కాపాడింది. పాపకేం కాలే, నాకేం కాలే, అలాగే ఉన్నా నేను. అది ముస్లిం ఏరియా, కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలే. పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు, నా దగ్గర నేను వెళ్ళిపోయినా. ఒక 5-10 నిమిషాల వరకు అలా ఆగిపోయిన షాప్ కాడిగిపోయినా. నేను షాప్ దేలే. అరే ఏంది స్పర్శ? నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, దూతలు మనల్ని కాపాడుతాయి. సో ఇలాగ దూతలు మనకు కాపాడుతాయి. మనం ఈ అనుభవంలో ఎదిగినప్పుడు దూతలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమైందా దూతలు మనకు ఎలాగ సాయం చేస్తాయో? రక్షణ పొందిన వారి కొరకే ఆ దూతలను దేవుడు పెట్టేసినట్ట. అవి మనకు పరిచర్యము చేయాల. మరి బైబిల్ గ్రంథంలో ఎవరికన్నా దూతలు పరిచర్యము చేసినాయా చూద్దాం. హల్లెలూయా. ఓకే, 1వ రాజులు 1వ రాజులు 19వ అధ్యాయము. మాట చక్కని మాట. ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, ఆత్మీయానుభవమే. హల్లెలూయా. చదవండి 19వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని
లేచి తన ప్రాణంను కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయర్షాబకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేసెను. అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. నెక్స్ట్. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి పర్వతం మీద హోరేబునకు వచ్చి. చాలు. హల్లెలూయా. సో చూడండి, ఇక్కడ ఏలియా ప్రవక్త, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏలియా ప్రవక్త మరి తను మరణాపేక్ష గలవాడై ఒక బదిరీ వృక్షము కింద కూర్చొని, ఎందుకు ఆయనకు ఆ బాధ వచ్చిందంటే ఆ దేశపు రాణి యెజబెలు, ఆమె పేరు యెజబెలు, ఆ రాణి ఆజ్ఞాపించింది ఏలియా ప్రవక్తను చంపుతానని. ఆ కాలములో ఏలియా ప్రవక్త మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయిపోయింది. కనిపిస్తే కాల్చివేత అన్నట్టు మోస్ట్ వాంటెడ్ పర్సన్. ఏలియా ఎప్పుడు కనబడితే అక్కడ వేసేయమని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చేసింది. సో అప్పుడు ఏలియా ప్రవక్త ఆలోచించి, నేను ఒక స్త్రీ చేతిలో నేను చనిపోవడం ఏంటి, ఇన్ని కార్యాలు చేసి అని తను బాధ కలిగి తను ఇక ఒక బదిరీ వృక్షం, ఒక అరణ్యంలో ప్రయాణమైపోయి ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు కింద కూర్చొని, ప్రభా ఇక చాలు, ఇక నా జీవితం చాలు, ఇన్ని అద్భుతాలు చేసినా ఇంత అయిపోయింది, ఇక నేను నా పితరుల కంటే గొప్పవాడని కాను, అబ్రహాం కంటే గొప్పవాడని కాను ప్రభువా, ఇక చాలు, నన్ను తీసుకెళ్ళు నువ్వు అని చెప్పేసి పడుకున్నాడట. హల్లెలూయా. తీసుకెళ్తాడా దేవుడు? మన దేవుడు అలా తీసుకెళ్లేవాడు కాడు. ఆయన ఆరంభించిన తర్వాత నీ జీవితాన్ని సంపూర్ణంగా ముగించిన తర్వాతనే తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో అప్పుడు ఏలియా పడుకున్న తర్వాత దేవదూత దిగిందట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది దేవదూత? యెహోవా సమక్షం నుండి దేవదూత దిగిందట. ఈ దేవదూత వచ్చి ఏం చేసింది మరి? ఏలియాకు రొట్టెలు చేసి తినిపించిందట. హల్లెలూయా. ఎంత ధన్యత! ఏలియాకు రొట్టెలు చేసి ఏలియాకు తినిపించి ఏలియా లే అన్నదట, రొట్టెలు తిను అన్నదట. మళ్ళీ ఆయన తిన్నాడు, పడుకున్నాడట. హల్లెలూయా. మళ్ళా దూత మళ్ళా రొట్టెలు చేసి ఏలియా లే అన్నదట. మళ్ళా లేచి మళ్ళా రొట్టెలు తినడట. రొట్టెలు తిన్న తర్వాత అప్పుడు దూత చెప్పిందట, ఏలియా నీ శక్తికి మించిన పని ఉన్నది, భయపడకు, నువ్వు వెళ్ళు అన్నదట. అంతే. అంటే దేవుని దూత ఇక్కడ ఏలియాకు పరిచర్య చేసిందా లేదా? మరి మనకు కూడా పరిచర్య చేయాల్సిందా లేదా? హెబ్రీలో ఏమన్నాడు దేవుడు? రక్షణ పొందిన వారికి తప్పకుండా పరిచర్య చేయడానికే దూతలను పెట్టిండు. కానీ ఈ దూతలను మనం వాడుకుంటలేం, ఈ సబ్జెక్ట్లో మనం ఎదగట్లేం. ఎప్పుడు సంసారము, పిల్లలు, ఉద్యోగము, బాధ, నొప్పి ఇదే జరిగిపోతుంది జీవితంలో. క్రైస్తవ జీవితంలో ఎప్పుడన్నా సుఖంగా ఉండి దూత నా కొరకు ఈ పని చేయని చెప్పి ఎప్పుడన్నా దూతకు చెప్పినామా? లేదు. ఈ దూతలు ఎలా పని చేస్తాయి, ఎలాగ పనులు జరుగుతాయి? సో కాబట్టి మనము ఈ సబ్జెక్ట్లో ఎదిగి
దూతలను ఆజ్ఞాపిస్తే ఆ దూతలు నీకు పని చేసి పెడతాయి. ఎగ్జాంపుల్ ఉందా లేదా బైబిల్లో? ఉంది. యేసుప్రభు దూతలు వచ్చి పరిచర్యం చేసినా లేవా? మరి దూతలు మనకు కూడా పరిచర్య చేస్తాయి. మన ఈ సబ్జెక్ట్లో ఎదగాలి, వాడుకోవాలి, మనము వాడుకోవాలి. మరి అదే ఏలియా ఏ మరణానికైతే భయపడ్డాడో మరణము చూడకుండా వెళ్ళిపోయింది ఆయన. హల్లెలూయా. దేవుడు అలా కూడా చేయగలడు. మనం కూడా హానోకు వలె ఏలియా వలె బాయ్ అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. దినాలు ఉన్నాయి, దినాలు ఉన్నాయి, ఏడుపు ఉండదు, ఇక ఏముండదు ఇక్కడ ఇక. హల్లెలూయా. అవునా కదా? దానికి అంత విశ్వాసం కావాలా, పట్టుదల కావాలా, ప్రార్థనా శక్తి కావాలా. అయితే జయించవచ్చు మనం. బైబిల్లో ఉన్నట్టు జరుగుతున్నాయా లేవా? జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఆ సాక్ష్యం చెప్పిన ఒక దూత నన్ను కాపాడింది. ఎక్కడ డిస్టర్బెన్స్ కాలే, అమ్మాయికి ఏం కాలే, నాకేం కాలే, హ్యాపీగా దూత అలాగా మనకు ప్రొటెక్షన్ చేస్తారు. కాబట్టి ఇలాగ మనము దూతలను వాడుకోవాలి. ఇలాగ మనము దూతలను వాడుకోవాలి. ఇంకో మాట కూడా చూద్దాం. దూతలు ఇంకా ఎలాగ పనిచేస్తాయి? పెద్ద యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, అనుకువలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. హల్లెలూయా. ఎవరిని ఆయన అంటే ఇక్కడ ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు శిలువ మరణానికి పోయే ముందు తనకు కూడా బాధ అనిపించింది. ఎవరికైనా బాధ అనిపిస్తే లేదా? ఏదైనా నొప్పి కలిగితేనే, ఏదైనా దెబ్బ తగిలితేనే ఎంతో బాధ ఉంటుందా శరీరంలో? అటువంటిది మరి యేసు ప్రభువారు తను శిలువ మరణము పొందాలని తనకు తెలుసు కాబట్టి ఆయనకు కూడా ఆ బాధ అనిపించింది. ఎందుకు? శరీరంలో ఉన్నాడు కాబట్టి. ప్రభా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తప్పించు అంటాడు. ఆయన కూడా శరీరం ఉన్నాడు కాబట్టి. అప్పుడు మరి పరలోకము నుండి ఒక దూత వచ్చిందట. హల్లెలూయా. పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయనకు బలపరిచిందట. చూడండి, దూతలు మనకు అప్పుడప్పుడు బలపరుస్తాయి, అప్పుడప్పుడు బలపరుస్తాయి దూతలు. కాబట్టి దూతలు మన కొరకే ఉన్నవి, మనము వాడుకోవాలి. ఇంకో మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త ఒక బలపరచడము, కాపాడమేనా ఇంకేమైనా చేస్తాయో కూడా చూద్దాం. ఇక్కడ యేసుప్రభువారు ఒక మాట అంటారు. ఇక్కడ 26వ అధ్యాయము 53వ వచనం చదవండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొన్న ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? హల్లెలూయా.
దూతలు మనల్ని ప్రొటెక్షన్ చేయడమే కాదు, మనకు సాయం చేయడమే కాదు, అన్నం పెట్టడమే కాదు, భోజనం పెట్టడమే కాదు, దూతలు యుద్ధం కూడా చేస్తాయి. దూతలు యుద్ధం చేసి మన కొరకు యుద్ధము కూడా చేస్తాయి. అవి 12 సేనా వ్యూహములు అంటే, ఒక్క సేనా వ్యూహం అంటే 6,000 దూతలు. 6,000 దూతలు. 12 అంటే 12 72. 72,000 దూతలు యేసుప్రభు ఒక మాట చెప్తే దిగుతాయట అక్కడ. ఇది ఎప్పుడు? సిలువకు వెళ్ళే ముందు ఆయనను ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా పట్టుకుంటారంటే యేసుప్రభు వారిని. ఆ సమయంలో దేవుడు మాట్లాడినటువంటి మాట ఇది. మరి ఆయన కోరితే ఆ దూత పని వస్తారా రావా? దూతలు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటిదంటే ఒక లాజిక్ మనం మర్చిపోతాం. మనము నోరు విప్పాలి. మనం ఏం చేయాలి? ప్రార్థనలో మనం నోరు విప్పాలి. ఒక సమస్య ఉన్నది, ప్రభా ఈ సమస్యను తీసేయి, ఈ సమస్యను తీసేయడానికి ఒక దూతను పంపించు ప్రభువా, ఆ దూతను మీరు ఆజ్ఞాపించి సమస్యను తొలగించు ప్రభువా అని మనము ప్రార్థించినప్పుడు అప్పుడు ఆ దూతలో మూమెంట్ వస్తుంది. ఇది గమనించాలి. మనం ప్రార్థన మారాలి. మన ప్రార్థన ఇలాగా మనము దూతలను ఆజ్ఞాపిస్తే, ఇప్పుడు యేసుప్రభువు చెప్పినా లేదా, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహంలో దూతలు దిగుతాయి అన్నాడు ఇక్కడ. మరి 12 సేనా వ్యూహాలు దిగితే మనకు దేశం ఉంటుందా? దేశం ఉంటుందా? ఉండదు. దూతలు కూడా యుద్ధాలు చేస్తాయి మన పక్షమున. ఇది గమనించాలి మనం. ఒక మాట చూద్దాం, మరి దూతలు ఎట్లాగా యుద్ధము చేస్తాయి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనము. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,80,000 మందిని మొత్తెను. 1,85,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, మరి దూతలు మనకు సాయం చేయడమే కాదు, శత్రువు మన మీదికి వచ్చినప్పుడు ఈ దూతలు కూడా యుద్ధాలు చేస్తాయి. మన తరపున దూతలు కూడా పోరాటము చేస్తాయి, యుద్ధాలు చేస్తాయి. ఒక దూత బలం ఎంతనట? ఒక దూత 1,85,000 మందిని మొత్తిందట. చూడండి, ఒక దూత బలము. మరి అటువంటిది యేసు ప్రభు ప్రార్థన చేస్తే 72,000 దూతలు దిగితే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? కానీ దేవుడు యుద్ధం చేయడానికి రాలేదు కదా. యేసు ప్రభు వారు యుద్ధం చేయడానికి రాలేదు. ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేంత వరకు ప్రేమించినటువంటి దేవుడు. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమ అపారమైనది. ఆయన ప్రేమ ఎంతో ఆకాశం కంటే ఎంతో విశాలమైనది. ఆయన ప్రేమ అంత ఎత్తైనది ఆయన ప్రేమ. కాబట్టి ఆయన మన అందరినీ ఈ సాతాను బంధకాలను విడిపించటానికే యేసు ప్రభువారు శరీరధారి ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము, అపవాది నుండి విడిపించటానికే, మనందరినీ పరలోక రాజ్య వారసులుగా చేయటానికే ఆయన మన కొరకు శ్రమ పెట్టి, ప్రాణము పెట్టి, తిరిగి 3వ దినమున లేచినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనే రక్షకుడు. కాబట్టి ఆయన యుద్ధము చేయడానికి రాలేదు భూమికి. మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన సజీవునిగా తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి ఇది గ్రహించాలి. దేవుని ప్రజలారా, ఇది గ్రహించి మరి యేసు ప్రభుతో మీరు నడుస్తూ మరి దూతల సహాయము పొందుకొని మరి మీరందరూ క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని మరి కోరుకుంటూ ఈ వాక్యమును ముగిస్తున్నాను.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. 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 ఆమేన్.